మరి 175 అనడం తప్పని అంటున్నారు, మీకు 125 నుంచి 160 రావచ్చు అంటున్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎందుకు కావాలని కాన్ఫిడెంట్ లేకపోతే ఎందుకు అంటారు? అనేవాళ్ళు అంటారు, మేమైతే అంటలేదు, అనేవాళ్ళన్నీ అంటారు. చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలని మీరు ఎందుకు అనట్లేదు? చంద్రబాబు మాకు 175 రాదు కదా, మేము అంటున్నాం మా 175 వద్దు, రాదు కూడా మాకు. గవర్నమెంట్ లీడ్ అయితే చాలు. గవర్నమెంట్ 100% 125 నుంచి 150 లీడ్ చేస్తాం మేము. ఎందుకు లీడ్ చేస్తారు? ఎందుకు మీకు ఆ కాన్ఫిడెంట్ ఏంటి? మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మాకు మా సర్వే మేము తిరుగుతూ ఉన్నాం, మేము కష్టపడతా ఉన్నాం. సో బయట మొత్తం తిరుగుతూ ఉన్నాం, ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మార్వాడీస్ అందరినీ కలుస్తూ ఉన్నాం. వాళ్ళందరూ సైలెంట్ ఓటింగ్ చాలా ఎక్కువ ఉంది సార్. సైలెంట్ ఓటింగ్ చాలా ఎక్కువ ఉందమ్మా. ప్రతి ఒక్కరు భయపడి బయట రావట్లేదు. భయపడి రావట్లేదు ఇప్పుడు చాలా మంది రావట్లేదు. ఎందుకు భయం? ఎందుకు? ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా, మన పట్టాభి గారిని తీసుకెళ్లారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకా బాబు వీళ్ళందరూ భయపడి మాకెందుకు లేని వ్యాపారం చేసుకోవాలి. మాకు నేను కూడా ఒకసారి భయపడాల్సి వస్తుంది. నిన్న షర్మిలా గారి పరిస్థితి కూడా చెప్పాను, సొంత చెల్లెలే కదా, చెల్లెల్నే మరి అరెస్ట్ చేస్తారంటే బాబు గారు ఎంత అమ్మా. గవర్నమెంట్ కి వ్యతిరేకంగా షర్మిలా గారు వెళ్తున్నారనే కదా అరెస్ట్ చేశారు అనుకోవచ్చు కదా. గవర్నమెంట్ వ్యతిరేకంగా అంటే అక్కడ ఏం జరుగుతుందని చెప్పి సృష్టించాలి, కానీ చాలా మంది గవర్నమెంట్ వ్యతిరేకత వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు అది చేయకూడదు. మన సాఫ్ట్వేర్ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మనం మంచి పని చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఇవన్నీ ఎవరు చేయరుగా. వాళ్ళు సాఫ్ట్గా వెళ్ళిపోతారు. సొంత సిస్టర్ వాళ్ళు కాంగ్రెస్కి వచ్చింది, మరి తను కూడా నా పార్టీ గెలవాలని చూసుకుంటుంది కదా. తెలుగుదేశం వాళ్ళు అనుకుంటారు, కాంగ్రెస్ అనుకుంటారు, వైసీపీ తన కాంగ్రెస్లో ఇవ్వాలా అధ్యక్షురాలు. సో నేను కూడా గెలవాలను, మా పార్టీ రావాలనుకుంటుంది కదా, చేస్తుంది, తప్పే. మరి మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు సింగిల్గా ఎందుకు టీడీపీ రావట్లేదని నిన్న ఒకళ్ళైతే ఒక ప్రోగ్రాంలో అనిల్ కుమార్ యాదవ్ గారు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఒకటే సింగిల్గా వస్తున్నారు, మరి మీరు చేసేటట్టయితే సింగిల్గా రావాలి, కానీ టీడీపీ జనసేనతో పొత్తు, కాంగ్రెస్తో ఒకటి రాజకీయం చేస్తారు, కుటుంబ రాజకీయాలు చేస్తారు, ఇంకోటి బీజేపీతో కలుద్దాం అని చెప్పేసి ఢిల్లీ వెళ్ళి తిరుగుతూ ఉన్నారు. మరి మీ దాని మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటే సింగిల్గా సింహాల రా అబ్బా ఇలా ఎందుకు అని చెప్పి ఆయన అంటున్నాడు. మేము అందరినీ కలిపి తీసుకెళ్తామమ్మా. ఒంటరిగా వెళ్ళడం గొప్ప కాదు, అందరినీ కలుపుకొని వెళ్ళాలి, అది గొప్పతనం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలుపుకోవాలి, బీజేపీ వాళ్ళు వస్తే బీజేపీ వాళ్ళని కలుపుకుంటేనే కదా. ఇప్పుడు సింగిల్ ఏలు ఉందనుకోండి, దీన్ని వెరక్కొట్టేసుకోదు, ఇది ఉందనుకోండి ఎలా వెరక్కొడతారు? బలం వేరే, ఇది ఉండాలి. మరి సింగిల్గా జగన్ ఫస్ట్ నుంచి ఉన్నా మరి చంద్రబాబు నాయుడు ఎందుకు వెరక్కొట్టలేదు? మేము కూడా ఫస్ట్లో నుంచి ఉన్నాం, ఫస్ట్ మేము కూడా చేస్తాం. ఇప్పుడేంటే వాళ్ళు కంపల్సరీగా బలంగా మేము కూడా కలుస్తామంటే కంపల్సరీగా ఎవరిని కాదనుకుంటే రెండే అంటున్నాం మేము, మీరు కూడా కలవండి అంటాం. అందరు కలిసి ప్రయాణం చేయటంలో ఉన్న ఆనందం సింగిల్గా ఉంటుందని లేదు. మీ ఫ్యామిలీ చూసుకోండి, ఉమ్మడిగా ఉంటే కలదు సుఖం, సింగిల్గా ఉంటే ఆయన భార్య. రాజకీయం సింగిల్గా ఒక్క జగన్మోహన్ రెడ్డిని కొట్టడానికి ఇంత మేము జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి కాదు మేము జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి ఏ విధంగా కాదు. కాబట్టి ఏంటంటే వాళ్ళందరూ కలిసి చేస్తామంటే కలిసే ఉంటున్నాం మేము, అంతేగాని మోహన్ రెడ్డి గారిది వైసీపీ సింగిల్గా ఉంది, వాళ్ళకి మేము ఎక్కడ కూడా ఈ ఉమ్మడి ఎక్కడ కూడా వాళ్ళతో మాకు సంబంధం లేదు. మా పని మేము చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప పార్టీ రాజకీయాలు ఎక్కడ సంబంధం లేదు. మేము ఎక్కడ కూడా ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని కానీ విమర్శించలేదు. జగన్మోహన్ రెడ్డి గారే, దాని డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మోదీ గారు పిలిచి మేము కూడా కలుస్తామంటే రెండే అంటున్నాం తప్ప మేము వెళ్ళిపోమని చెప్పి మేము కలవమని చెప్పాముగా. ఇప్పుడు సపోజ్ ఇంకో పార్టీ వచ్చేసి ఏమంటే చంద్రబాబు నాయుడు మేము మీద అలా కలుస్తాం, మీకు సపోర్ట్ చేస్తామంటే కాదంటామా? నాకు ఎవడో వచ్చేసి ఏమంటే రాజు గారు 10 మంది కస్టమర్ తీసుకొస్తాను, మీకు 10 లక్షల వ్యాపారం వస్తుందంటే తీసుకురామంటాను, కానీ నేను ఒక్కదాంతో వ్యాపారం చేస్తానంటానా? ఈ కస్టమర్ చాలా ఉన్నా కదా, ఎంత తినగలము? అందరూ కావాలి, ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం.